నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ అధ్యక్షుడు కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇరాన్ శాంతి ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పి ప్రకటించారు. శాశ్వత ప్రాంతీయ శాంతిని నిర్ధారించే లక్ష్యంతో సమతుల్యమైన మరియు న్యాయమైన ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో జరిపిన ఫోన్ సంభాషణ వేళ తెలిపారు. ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక స్థిరత్వానికి తోడ్పడే ఒప్పందానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తూనే ఇరాన్ జాతీయ ప్రయోజనాలు ఒక రెడ్ లైన్గానే మిగిలి ఉన్నాయని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు తెలిపారు. ఇరాన్ పైన దాడుల కోసం గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను ఉపయోగించడాన్ని ఆయన విమర్శించారు. అదే సమయంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలను సోదరులుగా అభివర్ణిస్తూ బయట శక్తుల ప్రమేయం లేకుండా ప్రాంతీయ భద్రతపైన సహకారానికి ఇరాన్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతూ ఉన్న ఘర్షణలు, సరిహద్దు ఘటనల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మనం చూసుకుంటే బయట జోక్యాన్ని మినహాయించే ప్రాంతీయ భద్రతా ఏర్పాట్ల కోసం ఇరాన్ అధ్యక్షుడు తన యొక్క పిలుపును పునరుద్ఘాటించారు. సమతుల్యమైన మరియు న్యాయమైన ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇరాన్ అధ్యక్షుడు తెలిపారు. దీనికి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు, మా సోదర దేశాలు, ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క మద్దతు మాకు చాలా అవసరమని చెప్పేసి, ఈ ప్రాంతంలో శాంతిని పెంపొందించేందుకు మేము కృషి చేస్తామని చెప్పేసి ఇరాన్ అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడితో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.